హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా బిర్యానీ చేసింది ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇదేమిటంటే చిట్టి ముత్యాల స్పెషల్ చికెన్ బిర్యానీ. ఈ విధంగా చేయండి, ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ టేస్ట్ మాత్రం ఎవ్వరు మిస్ కావద్దు. ఇది చేయడానికి ముందుగా మనం రైస్ తీసుకుందాం. అవి చిట్టి ముత్యాల రైసు. నేనైతే ఈ రైస్ని 2 గ్లాసులు తీసుకున్నాను. ఈ కొలత మాత్రం మిస్ అవ్వకండి. 2 గ్లాసులు రైస్ తీసుకున్నానా. చూడండి, చిట్టి ముత్యాలు సూపర్గా ఉంటాయి. అబ్బా, తింటుంటే రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా రైస్ తీసుకున్న తర్వాత వీటిని 1కి 4 సార్లు బాగా కడగాలి. ఇప్పుడు చికెన్ తీసుకొని నేనైతే అరకిలో చికెన్ తీసుకున్నాను. ఇది ఈ సైజులో ముక్కలు కొట్టించి నీట్గా కడిగి రెడీ చేశాను. ఎప్పుడైనా సరే చికెన్ కట్ చేయించి తెచ్చిన తర్వాత బాగా కడిగితే నీసు వాసన అనేదే ఉండదబ్బా, కడిగే దాంట్లోనే వెళ్ళిపోద్ది. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేద్దాం, 1 స్పూను కారం కూడా వేద్దాం, చిటికెడు పసుపు కూడా వేద్దాం. ఆ తర్వాత ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. ఈ 3 ఏంటంటే ఈ ముక్కలకు బాగా పట్టే విధంగా ఇలా పిసుకుతూ బాగా కలపాలండి. కలిపితే ఈ ముక్కలకు పట్టి చికెను అది పీల్చుకొని భలే రుచి వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు ఊరనివ్వాలి. పక్కన పెడదాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ధనియాలు వేద్దాం. ఆ తర్వాత జీలకర్ర 1 స్పూన్, 7-8 జీడిపప్పులు కూడా అందులో వేసేసుకుందాం. తర్వాత చెక్క వేసుకొని లవంగాలు వేద్దాం. ఆ తర్వాత యాలకులు కూడా వేసుకొని స్టార్ పువ్వు, జాపత్రి, బండ పువ్వు ఇవన్నీ వేసి మనం బాగా కలుపుతూ సన్నమంట మీద మంచి ఎర్రగా వచ్చేదాకా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు గసగసాలు 1 స్పూన్ అందులో వేసుకుందాం. ఈ గసగసాలు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి, ఎందుకంటే అవి మాడిపోతాయి. చిన్న వస్తువు కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసి కాస్త చల్లారనిచ్చి మిక్సీ జారీ తీసుకొని ఈ ఫ్రై చేసిన గింజలన్నీ దాంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత వీటిని మనం మెత్తగా పొడి కొట్టాలి. ఓకే, ఈ టైప్లో మనకి పొడి వస్తే సరిపోతుంది. ఈ విధంగా పొడి వచ్చిన తర్వాత దీన్ని తీసి ఒక బౌల్లోకి వేసుకొని తీసి పక్కన పెట్టుకుందాం. కానీ ఈ విధంగా మసాలాలు లైట్గా వేసుకొని ఇలా బిర్యానీలోకి తింటే భలే రుచిగా ఉంటుందబ్బా. అందుకని మరీ హెవీ కాకుండా ఇలా లైట్ మసాలాతోనే చేసుకుందాం. సూపర్గా ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి అదే మిక్సీ జారీలో టమోటాలు వేసుకుందాం. టమోటాలు వేసి అవి 3 దాకా తీసుకున్నాను. అవి కొంచెం పొండి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు 4-5 ఇలా ఇరిసన్లో వేసుకొని కొత్తిమీర, పుదీనా ఇవి 2 వేసాక దీంట్లో కూడా నీళ్లు పోసే అవసరం లేదు. టమోటాల్లో నీరు శాతం ఉంటుంది కదా. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుందాం. చూడండి, ఈ టైప్లో మనకి పేస్ట్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెడదాం. ప్యాన్ పెట్టిన తర్వాత దాంట్లో 3 గంటల దాకా నూనె పోద్దాం, ఎందుకంటే ఆ కాస్త నూనె అవసరం. దీంట్లో బిర్యానీ ఆకులు వేసుకొని ఆ తర్వాత ఎండుమిరపకాయలు 2-3 అందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత కరివేపాకు 4 రెమ్మలు దూసి అందులో వేసుకొని 2 ఉల్లిగడ్డల్ని కట్ చేసి అందులో వేసేసుకుందాం. ఇవన్నీ వేసాక ఇలా కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. అంటే వీటిని కొంచెం బాగా మెత్తబడనివ్వాలి. ఇలా మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు అందులో వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏంటంటే చూసి కొంచెం ఎక్కువ తక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. కానీ ఇది వేసాక పచ్చి వాసన పోయేదాకా బాగా కలుపుతూ వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందాక మనం ఊరబెట్టిన చికెన్ని తీసి ఇందులో వేసుకుందాం. చూడండి ఎలా ఊరింది, సూపర్గా మ్యారినేట్ అవుద్దబ్బా ఇలా. ఓకేనా, కాకపోతే అరగంటకి తగ్గనేయద్దు. ఇప్పుడు గ్రైండ్ చేసిన పేస్ట్ని కూడా దీంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా కాస్తలా కలుపుకోవాలి. ఇంకా ఆ పేస్ట్ బౌల్లో అంటే మిక్సీ జారీలో కొద్ది నీళ్లు పోసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి 3-4 నిమిషాల పాటు ఇలా బాగా డమ్ అననివ్వాలి. చూడండి, చికెన్లోకించి నీరు ఎలా వచ్చిందో బయటికి. ఇప్పుడు ఒక చిన్న కప్పు పెరుగు వేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా, అంటే మనం వేసిన పెరుగు నెయ్యిలాగా మారాలండి. ఆ టైపు కాస్త బాగా ఉడకాలి. ఇలా ఉడికితే బాగా పీల్చుకుంటుందండి చికెన్ ముక్కలకి. ఆ తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసిన పొడిని ఇందులో వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా కాసేపు అలా పీల్చుకుంటే ముక్కలకి రుచి వస్తుందండి.
ఈ విధంగా ఒక 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇందాక మనం చిట్టి ముత్యాలు తీసుకున్నాం కదా, అవి 1కి 4 సార్లు బాగా నీట్గా కడిగి ఆ బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. కానీ వాటిని నానపెట్టకూడదు. ఓకేనా? ఇప్పుడు ఆ కడిగిన బియ్యాన్ని మొత్తంగా ఇందులో వేసుకుందాం. కానీ నానబెడితే ఏంటంటే అవి కొంచెం తుంటలుగా ఇరిగి మరీ చిన్నగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుతూ కొద్దిసేపు అలా బాగా ఈ రైస్లో ఈ గ్రేవీని బాగా పీల్చుకొనివ్వాలి. అప్పుడే దీనికి మరింత రుచి వస్తుందండి. ఓకేనా? ఇలా చేయకుండా మాత్రం నీళ్ళు పోయొద్దు. ఇలా కొద్దిసేపు అలా బాగా పీల్చుకోవాలండి. ఆ తర్వాత ఒక 3 గ్లాసులు నీళ్ళు పోద్దాం. ఆ నీళ్ళు ఏంటంటే మనం రైస్ 2 గ్లాసులు తీసుకున్నాం కదా, 3 గ్లాసులు నీళ్ళు. కొలత ఏంటంటే సేమ్ ఉండాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోద్ది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక నిమ్మకాయని కట్ చేసుకొని గింజలు తీసి ఇందులో రసాన్ని మొత్తం పిండేసుకోవాలి. ఇలా పిండితే మనం చేసే బిర్యానీ అతుక్కోకుండా పుల్లలుగా సూపర్గా వస్తుందండి ఆ నిమ్మకాయ పిండితే. ఓకేనా? ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు దీన్ని ఉడకనివ్వాలి. కానీ మధ్యలో ఒకసారి చూసుకొని అడుగు అంటుకోకుండా ఇలా కాస్త కలిపెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ రైస్ అన్నది అడుగును కూర్చొని వాటర్ పైకి వచ్చి అడుగు అంటుకుంటుంది. అందుకోసం అలా కలబెట్టుకుంటూ మూత పెట్టేసి దాదాపు 1/4 భాగం అంటే 100కి 75-80% ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసి కొద్దిగంత కొత్తిమీరనలా చల్లుకుందామండి. అది కాస్త అడుగంటుకోకుండా లైట్గా తిరిగేసుకోవాలి. మరి ఎక్కువగా కసపిస కలబెడితే అన్నం మెత్తబడిపోద్దండి, గంజి అవుతుంది. అలా చేయకూడదు. లైట్గా అలా తిరిగేసుకొని ఇప్పుడు కొత్తిమీర వేసాం కదా, మూత పెట్టి ఆ కాస్త నీళ్ళు పీల్చుకొని ఇవ్వాలండి. చూడండి ఎలా వచ్చింది. నెంబర్ 1గా వస్తుందండి. భలే రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఇంటికి చుట్టాలు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా, ఎవరు వచ్చినా సరే అలాంటి వాళ్ళకి చేసి పెట్టండి. వాళ్ళు ఎన్నటికీ మీ చేతి వంట రుచి మరిచిపోలేరండి. అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. కానీ ఇది ఒక్కసారి తిన్న వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు.